మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు కదా. చేంజ్ కావాలనుకున్నారు, ఒక చేంజ్ వచ్చింది, మీ గవర్నమెంట్ వచ్చింది. ఓవరాల్గా గమనిస్తే మీకు ఏ పరిస్థితిలో ఉంది తెలంగాణ అని మీకు అనిపిస్తున్నది? తెలంగాణ భూములు, వ్యవస్థ, లీడర్లు, వాళ్ళ వ్యాపారాలు ఇవన్నీ చూసిన తర్వాత అది ఏ దిశగా మనం వెళ్తున్నామని మీరు అనుకుంటున్నారు? ఇంత మంచి సంపద కలిగిన ఈ రాష్ట్రంలో ఒక దిశ లేకుండా ఎటు వెళ్తుందని అనిపిస్తున్నది వ్యవస్థ అంతా. ఏమైందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సపరేట్ అయింది. సపరేట్ అయిన వెంటనే ఒక ఉద్యమ స్ఫూర్తితోని బ్యూరోక్రసీని, అడ్మినిస్ట్రేషన్ను ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ సమస్య ఉండకపోయేది. ఒక స్వార్థంతో పని నడిచింది గత 10 సంవత్సరాలు. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక రకంగా. ఇంత కొట్లాడి 20 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి, కేసీఆర్ 14 సంవత్సరాలు కొట్లాడింది, మేము 20 సంవత్సరాలు కొట్టాము. అవును, అదే అంటున్నాం కదా. 20 సంవత్సరాలు ఉద్యోగాన్ని వదిలిపెట్టి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత సరి అయిన నాయకుడి చేతిలో రాష్ట్రాన్ని ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళా 0 నుంచి పని మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నేను విభజనలో 58% ఉద్యోగులు అటు వెళ్ళిపోయారు, 42% ఉద్యోగులు మనకు వచ్చిండ్రు. రెండోది అంటే నీకు దగ్గర పని చేసేటటువంటి ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ అట్నే ఉంటాయి కదా. ఆ ఉన్నటువంటి గ్యాప్ను ఫిలప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ట్రైకార్ ఉన్నది, ట్రైకార్కు ఒక ఎండి ఉంటాడు. ఎండి ఆంధ్రప్రదేశ్ పోయింది పోస్ట్. ఎండి అనే పోస్ట్ లేకుండా ఒక కార్పొరేషన్ నడవదు. నువ్వు ఎండి పోస్ట్ క్రియేట్ చేయాలి కదా. అంతే కదా. ఎండి ఇప్పటివరకు లేరు. ఆశ్చర్యపోతారు మీరు. నేను చెప్పలేడా అసలు ఎండి అనే పోస్ట్ లేదు, శాంక్షన్ చేయలే గవర్నమెంట్. ఒక కార్పొరేషన్కు ఎండి అనే పోస్టు శాంక్షన్ చేయాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయలే? ఎక్స్ అఫిషియో అని చెప్పి కమిషన్ పెడతారు. ఇప్పుడు 8-9 డిపార్ట్మెంట్లు ఒక్కొక్క ఐఏఎస్ల దగ్గర ఉంటాయి. ఎన్నైనా చూడగలుగుతారు ఆయన? ఎక్కడైనా ఫోకస్ చేయగలుగుతారు ఆయన? నువ్వు చేయాల్సినటువంటి యుద్ధ ప్రాతిపాదిక మీద చేయాల్సిన పని ఏంటంటే, ఈ 58% వెళ్ళిపోయిన తర్వాత స్ట్రాటజికల్ పొజిషన్స్ అని ఉంటాయి, కొన్ని నిర్ణయాలు తీసుకునే పోస్టులు. వాటికి కావాల్సినటువంటి ఉద్యోగుల శాంక్షన్ ఇవ్వాల్సి ఉండే, లేదా ఉన్న పోస్టుల నుంచి ఒక పోస్ట్ అప్గ్రేడ్ చేయాల్సి ఉండే, చేసి కూర్చోబెట్టాల్సి ఉంటుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ సెట్ చేయాలి కదా. పాలనా వ్యవహారాల్ని ఒక ఛానలైజ్ చేసేటటువంటి పనిని ఒక్క పని కూడా చేయలేదు. 0 డివిజన్ అయినటువంటి, అంటే నీకు రాజకీయ నాయకత్వమే కాదు పాలన అంటే బ్యూరోక్రసీనే మెయిన్. బ్యూరోక్రసీనే లేదు ఇక్కడ. ఇప్పుడు మనకు 10 జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలు చేసేస్తారు. 10 జిల్లాలకు 10 కలెక్టర్లు, 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అవసరం. ఇప్పుడు 33 జిల్లాలకు 33 మంది ఐఏఎస్ ఆఫీసర్లు. ఒక దిక్కే ఉన్న ఎంప్లాయీస్ అంతా వెళ్ళిపోయారు, రెండో దిక్కే ఉన్న ఎంప్లాయీస్ని చిందరమందర చేసి పడేసింది. ఎటువంటిదంటే ఒక ఛానలైజ్లో సెట్ చేయాల్సినటువంటి దాన్ని సెట్ చేయలేదు. ఎందుకు జరిగింది ఇదంతా? దోపిడీ అనే ఒక ఇంటర్నల్ కోణం పెట్టుకొని చేసిండ్రు. ప్రశ్నించేటోడు లేకుండా విధ్వంసం చేయాలనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని మెంటల్గా. నేను చెప్తా ఉన్నాను నా రికార్డ్ ఇది దీన్ని ప్రజలు క్షమించరు. అంటే ఇంకా ఇది ఎక్కడ ఏ నష్టం జరిగిందనేది ఇంకా చాలా మందికి అర్థం కాలే. నేను ఇన్సైడ్ పోయి చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణంగా జరిగిందంటే, ఇది సెట్ చేసి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్ రీఆర్గనైజేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ జరిగినాయి. ఆ రీఆర్గనైజేషన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ కూడా అన్సైంటిఫిక్గా జరిగినాయి. జోనల్ సిస్టమ్ 10 జిల్లాలకు 10 జోన్లు చేసుకొని, 8 జోన్లు చేసుకొని, హైదరాబాద్ని ఇంకో జోన్ చేసుకొని, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఇంకో జోన్ చేసుకోవచ్చు. అట్లా చేయలే. అంటే ప్రతి ఒక్కడు తనొక ప్రాబ్లం, ఆ ప్రతి ఎంప్లాయ్కి ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఆ ప్రాబ్లంలో ఆయన ఉండాలి, మనం చేసుకునే పని మనం చేసుకోవాలి సెంటర్లో ఉండి. ఇది జరిగింది. ఇది చాలా ఒక కుట్రపూరితమైనటువంటి విధానంతో జరిగింది. దీనివల్ల నష్టం జరిగింది. నేను ఏ డ్యాస్ మీద ఛాలెంజ్ చేసి చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. చెప్తారా కేటీఆర్ సమాధానం? చెప్తారా కేసీఆర్ సమాధానం? సూపర్ న్యూమరీ జోన్స్ క్రియేట్ చేస్తారా మీరు? మొత్తం జిల్లాలను చిందరవందర చేసేసి. అంటే ఎంత దారుణం అంటే, ఇవాళ ఉన్నటువంటి మోర్ దెన్ 75% కార్పొరేషన్కు బడ్జెట్ నుంచి రూపాయి ఇయ్యలే. ఎట నడుస్తాయి? ఉద్యోగులు లేరు, నిర్ణయాలు తీసుకునేటోళ్ళు లేరు, నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ప్లేస్లో తీసుకోవాల్సిన ఉద్యోగ భద్రత లేదు. మొత్తం కంప్లీట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ట్రైకార్ ఉన్నది, 28 మంది స్టాఫ్ ఉండాలి మాకు, ఒక్కడే పర్మనెంట్ ఎంప్లాయీ ఉన్నాడు. ఒక్కడే 25 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు ఒక్కొక్కరు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తారు, 10 సంవత్సరాల నుంచి. వాడి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, వానికి రికార్డు లేదు. అంటే ఎంత పెద్ద దోపిడీ! తప్పు కాదా ఇది? ఇవన్నీ తప్పుడు నిర్ణయాలు కావా? ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి? కొత్త రాష్ట్రం వస్తే ఎన్నో ఆశలతోని లక్షల మంది కొట్లాడి ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని అంటే చెప్పండి, ఆడికే వస్తున్నాయి. ఒకవైపు ఇది జరిగిందా? రెండోది విపరీతమైనటువంటి అప్పులు, అవసరం లేనటువంటి అప్పులు. ఆ డబ్బులు ఎడిపోయినాయి అర్థమైతలేదు నాకైతే. దేనికోసం ఖర్చు పెట్టబడ్డాయి? అధిక వడ్డీకి అప్పులు.
ఇప్పుడు జనరల్గా ఊర్లలో 1 పైసా 2 పైసలు మిత్తికి ఇస్తారు. 5 పైసలకు 4 పైసలు ఎవడకన్నా మిత్తికి ఇచ్చిండు అనుకో, ఏందో వీడు దోపిడీ చేస్తుండని తిరుగుబాటు చేస్తారు జనం. అరే ఎక్కడిది ఇది, ఎక్కడిది 12% 13% ఇంట్రెస్ట్ తీసుకురావడం ఏంది, దేనికి పెట్టారు, దాంతో అవుట్పుట్ ఏమైనా వచ్చిందా మళ్ళీ అంటే ఏం లేదు. అంటే ఇటువంటి పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు, అంటే ఇవన్నీ పిచ్చి తుగ్లక్ కూడా అన్న నేను ఉద్దేశపూర్వకంగా ఖర్చు పెడుతున్నాం అనే పేరు మీద సొంత ఆస్తులు కన్వర్ట్ చేసుకోకపోవడం కోసం జరిగినటువంటి కుట్ర. ప్రూవ్ చేయడానికి నీకు ఆధారాలు ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరుకుతాయి ఇవన్నీ. అందుకనే తెలంగాణ సమాజం కోరుకున్నది రాష్ట్రంలో జరిగేటటువంటి అభివృద్ధి. ఆ కోణంలో జరగాల్సినటువంటి పునాది ఏర్పడలేదు. ఇప్పుడు ఆ పునాది ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అయితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏడ సెట్ చేసుకోవాలి, రెండో వైపు మేము ఇచ్చినటువంటి హామీలు యుద్ధ ప్రాతిపాదిక మీద ఇంప్లిమెంట్ చేయాలి, చేయకపోతే రాజకీయంగా బదనాం చేసే పని కట్టుకొని బదనాం చేసే పని కుట్ర, ఉద్దేశపూర్వకంగా చేసేటటువంటి కుట్ర. ఈ ఏడ బయటకు వస్తాయో మాకు, నా ఇది దియకు, నువ్వు ఇది ఇవ్వకుంటా అనేటటువంటి కోణం దీంట్లో. అంటే ఎంత బాధ అనిపిస్తున్నది అంటే ఒక రకంగా. ఇప్పుడు మీ కింద ఉన్న ఎంప్లాయీస్, అసలు మీ కింద కావచ్చు మిగతా డిపార్ట్మెంట్స్లో పనిచేసే ఎంప్లాయీస్, సో నేను అనుకోవడం ఇంకా పాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనే కొంతమంది ఇంకా పనిచేస్తున్నారు. పనే చేయించలే చాలా మందితోని, ఆయనకి పనే చెప్పలే, మనకి పనే లేదు చాలా మందికి. ఓకే, వచ్చి కూర్చొని గడిసేపు ఇట్లా వెళ్ళిపోకూడదు. ఇప్పుడు పని మొదలైంది, ఇప్పుడు ఆ ఎంప్లాయీస్కు పని మొదలైంది. నేను అడిగే క్వశ్చన్ ఎందులో భాగంగా వచ్చిందంటే, చెప్పండి, 8 నెలల తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు, గదే నడుస్తున్నది, గదే వాసన ఉన్నది అన్నది నా పాయింట్. ఎస్, మీరు చెప్పింది వాస్తవం. ఇంకా ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాన్ని సెట్ చేసుకునే పనిలో ప్రభుత్వం అంతున్నది, ఎంప్లాయీస్ని సెట్ చేసుకునే పనిలో ప్రభుత్వం ఉంది. మొండిగా ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేస్తారులే వీళ్ళు ఇట్లా వస్తారు పోతారు, మనమే కదా మనం ఉండేది అనేటటువంటి పద్ధతిలో ఉన్నారు. అట్లా కూడా ఉన్నోళ్ళు ఇంకో 10% 20% ఉన్నారు, లేరని నేను అనను. రెండవది, ఉద్దేశపూర్వకంగానే ఇప్పటికీ రాజకీయ సంబంధాలను కొనసాగిస్తూ రాజకీయంగా మనకు రేపు లబ్ధి జరుగుతుందనేటటువంటి కోణంలో ఇక్కడ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. చెప్పకూడదు కానీ చెప్తా ఉన్నాను నేను. ఇవన్నీ కనిపెట్టుకుంటా చాలా జాగ్రత్తగా సెట్ చేసుకునే పని నడుస్తుంది. ఇంకో 2-3 నెలలు పడుతుంది ఇదంతా. ఓకే, నేనేం పట్టదని చెప్పను. రెండోది, ఇటు చేసుకుంటూనే సరి చేసుకుంటూనే రెండో వైపు మొత్తం మేము ఇచ్చిన హామీలను ఇంప్లిమెంట్ చేసే పని కూడా మొదలైంది దానివల్ల. ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మేము రుణమాఫీ చేస్తామని చెప్పినాం. రుణమాఫీ 100 రోజుల్లో చేసేటటువంటి లిస్టులో ఉన్నది. కానీ 100 రోజుల్లో చేయడానికి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పైసలు ఉంటాయి కదా. అందుకనే ముఖ్యమంత్రి చెప్తుంది, ఇది లంక బిందెలనే వస్తుంటే ఖాళీ బిందెలు అనే మాట చెప్పిండు ఆయన. అంటే ఇంత విధ్వంసం చేసిపోతారు అనుకోలే. వచ్చిన రెవెన్యూను పుల్ చేసుకొని సిస్టంలోకి తీసుకొచ్చి చేసేటటువంటి ప్రయత్నం జరిగినటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా కొన్ని కండిషన్స్ పెట్టుకొని చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నా, ఇట్లా ఒక్క దగ్గరే కాదు, ప్రతి దగ్గర ఇదే పరిస్థితి క్రియేట్ చేసిపోయినారు. ట్రైకార్కు 2 సంవత్సరాల్లో రూపాయి రిలీజ్ చేయరా అండి? నువ్వు ఇచ్చిన బడ్జెట్లోనేమో 400 కోట్లు పెడతావు, ఓకే, దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటావు. అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఎంప్లాయీస్ ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, మీరు ఈ లోన్లకు సంబంధించి అప్లికేషన్లు తీసుకోండి అని. జిల్లా కలెక్టర్లు అప్లికేషన్ తీసుకున్నారు, ఎంట్రీ చేసారు, స్కూట్నీ చేసి వీళ్ళు సెలెక్టర్ అయిన లిస్టు పంపించారు. ఈ లిస్టును ఎగ్జిక్యూట్ చేయడం అని చెప్పి సెక్రటరియట్కు మా వాళ్ళంతా పంపించేసారు. వాళ్ళకి రూపాయి రిలీజ్ చేయకపోతే ఏం చేయాలి వాళ్ళు మాకు సాయంత్రం వచ్చిన సార్ పైసలు ఇవ్వమని చెప్పి ఆఫీస్ చుట్టూ తిరగాలి 3 సంవత్సరాల నుంచి. ఇదా ఏ సంవత్సరం బడ్జెట్ ఆ సంవత్సరం రిలీజ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళంత బాగుపడ్డోళ్ళు కదా. అంటే దీన్ని ఏమంటారు, దీన్ని పాలన అంటారా? అంటే శాంక్షన్ కాగితాలు పట్టుకొని 1000 మంది ఏమో తిరుక్కుంటుంటారు నాకు వచ్చిందని, మనకి రాదు. ఇది అరాచకత్వం అంటారు దీన్ని. ఈ పని చేసిపోయారు.